A is equals to A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. Then to that A inverse is equals to adjoint A by dt. ఇక్కడ is non singular అని ఇచ్చింటాడు. కొన్నిసార్లు A అనే మ్యాట్రిక్స్ అతను ఇవ్వకపోయినా మనమే గుర్తుపెట్టుకోవాలి. ఇది A1, B1, C1. ఫస్ట్ A రాసేయాలి. A రాసిన తర్వాత ఒకటేసారి అడ్జాయింట్ ఎలిమెంట్ కోఫాక్టర్స్ ఆఫ్ A రాయాలి. కోఫాక్టర్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అయితే ప్లస్ మైనస్ అట్లా చేస్తాము. కానీ ఇది థియరం కాబట్టి అక్కడ వచ్చే ఆన్సర్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. సేమ్ అదే క్యాపిటల్ లెటర్లో రాసేసి క్యాపిటల్ లెటర్లో రాసేసి ఇప్పుడు అడ్జాయింట్ నువ్వు అడ్డంగా చదివితే నేను నిలువుగా రాచ ద కన్వర్షన్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్. ఇప్పుడు ఆ ఏని ఈ అడ్జాయింట్ ఏని మల్టిప్లై చేయాలి. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇంటూ అడ్జాయింట్ అంటే ఏమొచ్చింది? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సేమ్ మల్టిప్లై చేయడం ఎంత ఈజీ అంటే ఫస్ట్ బెంచ్కి సినిమా 1 సినిమా 2 సినిమా 3 A1 ప్లస్ B1 ప్లస్ C1 సెకండ్ సినిమాకి వెళ్తున్నా A1 A2 సెకండ్ కాబట్టి A2 అలానే B1 B2 C1 C2. ఇప్పుడు సినిమా 3కి వెళ్తున్నాం 3కి కాబట్టి A1 A3 ప్లస్ B1 B3 C1 C3. అమ్మయ్యా బెంచ్ 1 అయిపోయింది. ఇప్పుడు బెంచ్ 2 కాబట్టి సేమ్ ఇదే ఆన్సర్లో బెంచ్ మారుతుంది కానీ సినిమా మారదు. సినిమా 1 సినిమా 2 సినిమా 3 మారదు. బెంచ్ మారుతుంది కాబట్టి స్మాల్ లెటర్స్ మారుతాయి. A2 సెకండ్ కాబట్టి A2 A1 B2 B1 C2 C1. అలానే ఇక్కడ A2 ప్లస్ B2 ప్లస్ C2 C2. అలానే A2 A3 B2 C2 C. సెకండ్ బెంచ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బెంచ్ మారుతుంది కానీ సినిమా 1 సినిమా 2 సినిమా 3 మారదు. A3 A1 B3 B1 C3 C2 A3 A2 B3 B2 C3 C2 A3 A3 B3 B3 ప్లస్ C3 C. ఇప్పుడు మనకు క్రాస్గా 1 1 1 1 2 2 2 2 3 3 3 అని వచ్చింది కాబట్టి ఆ క్రాస్గా ఆన్సర్ జెడ్ఏ, మిగతా జీరోస్. అది ప్రాబ్లం తీసుకొని చేస్తే మనకు తెలుస్తుంది. సో దీన్ని ఒక ఫార్ములా హ్యాక్ చేస్తాం. ఇక్కడ క్రాస్గా జెడ్ఏ అంటాం. మిగతా ఆన్సర్ అన్ని జీరో. నెక్స్ట్ జెడ్ఏ కామన్ తీయాలి. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు జెడ్ఏ కామన్ తీస్తే 1 0 0 0 1 0 0 0 1. దాని పేరేంటి? ఆన్సర్ కోసం పత్రికలను ఒకసారి ఆన్సర్ చూసి ఆన్సర్లో ఏ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇరువైపులా ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్ని ఇరువైపులా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏ ఇన్వర్స్ ఏ కొట్టుకొని వచ్చా 1 వచ్చా అంటాము. ఇక్కడ ఐ అంటాము. మ్యాట్రిక్స్లో 1ని ఇక్కడ ఐ అంటాము. మామూలుగా అయితే ఏమని చెప్తాము? 1తో మల్టిప్లై చేయవచ్చది అదే వచ్చది కదా. అట్లా ఇక్కడ ఐతో మల్టిప్లై చేయవచ్చది అదే వచ్చది. సేమ్ ఇక్కడ ఐ మాయమైపోతుంది. ఐతో మల్టిప్లై చేస్తే ఐ మాయమైపోతుంది. ఇప్పుడు ఈ ఇంటూ టెట్ వస్తే దగ్గర